7. అన్నది ఫిజికల్గా మనకు వచ్చే బాడీ చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి, ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉండాలి, అండ్ సైకలాజికల్గా కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఏమైనా ఇబ్బందులున్నా, బాధలున్నా, సొసైటీ పరంగా అయినా హెరాస్మెంట్స్ ఉన్నా, ఏమున్నా ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అని మీ నాన్నమ్మలతోనే చెప్పొచ్చు. దీంట్లో ప్రాబ్లం అవ్వాల్సింది, హెస్టేట్ ఫీల్ అవ్వాల్సింది, ఎవరో తిడతారు, ఎవరో ఏదో. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రూపావతి, ఎంఎస్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. నేను శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన జగ్గంపేటలోని కొంగలరావు చెట్టు దగ్గర ఉంది, అక్కడి నుంచి వచ్చాము. ఈ రోజు మన జగ్గంపేటలోని గవర్నమెంట్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్స్ డే సందర్భంగా లేడీస్ కోసం హెల్త్ కేర్ టిప్స్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ కోసం వాళ్ళతో ఎడ్యుకేట్ చేసి షేర్ చేయడానికి మేమంతా వచ్చాము. అండ్ ఈ అరేంజ్ చేసిన హెచ్ఎం గారికి అండ్ టీచర్స్ కి, దీన్ని కవర్ చేసిన మీడియా మిత్రులకి అందరికి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ విద్యార్థులకి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మెన్స్ట్రువల్ హైజీన్ కోసం, వాళ్ళ గర్ల్స్ లైఫ్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ కోసం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫిజికల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ హెల్త్ పరంగా ఏమేమి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవి ఎలాగా, అబ్నార్మాలిటీ ఎలాగా, డాక్టర్స్ ని ఎప్పుడు కలవాలి, అలాది అన్నట్టు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. నా పేరు టీవీఎస్ రంగారావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగ్గంపేట ప్రధానోపాధ్యాయులు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముందుగా వైద్యులందరికీ కూడా దేవుడితో సమానమైనటువంటి వైద్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున ఈరోజు విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఒక టీనేజ్కి వచ్చిన అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ ఏ రకంగా ఉండాలి, ఫిజికల్ బ్యాలెన్స్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఏమన్నా మార్పులు చేరుకు వస్తున్నట్లయితే వాళ్ళ అమ్మమ్మ గారిని, నాన్నమ్మ గారిని లేదా తల్లితోటి ఎటువంటి సంకోచం